ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తిరగడానికి ఒక ప్లేస్ కి వెళ్తుంది. పైకి చూసింది. ఆమె మొగుడు చెట్టు ఎక్కి ఎవరో ఒకడికి ఫోన్ చేస్తుంటాడు. ఆమె అరుస్తుంది. వాడు తిబ్బిపోయి, అరే నేను కేవలం కొబ్బరి కొట్టడానికి వెళ్లానురా అంటుంటాడు. నేల మీద పడ్డ కొబ్బరికాయలు చూస్తుంటుంది. కానీ ఏమీ అనదు. రాత్రి వాడు నిద్రపోయాక ఆమె వాడి ఫోన్ తీసుకుని కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటుంది. ఉదయం కళ్ళు తెరవగానే వాడు లేచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటాడు. ఆమె కూడా లేచింది. కానీ కాళ్లకి తాడు కట్టి ఉంటుంది. వాడు ఒంటరిగా పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్లిపోతుంటాడు. ఆమె ఏదోలా తాడు విప్పేసుకుని బీచ్ వైపు నడుస్తుంది. కానీ అప్పటికే వాడు సముద్రంలో దూరంగా వెళ్లిపోతుంటాడు. ఆమె అడవి వైపు నడుస్తుంటుంది. అంతా ఆమె ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ముందే వాడి ముక్కు కింద తాడు కట్టేస్తుంది. కొద్దిసేపట్లో పడవ తిరగబడి వాడు నీటిలో పడిపోతుంటాడు. ఆమె అడవిలోకి వెళ్లి బెత్తం తెంపి బాణం ధనుస్సు తయారు చేసుకుంటుంది. కొద్దిసేపటికి వాడు తిరిగి వచ్చి తన తప్పు ఒప్పుకోవడం మొదలెట్టాడు. కానీ ఆమె పట్టించుకోదు. వాడు బాణం చూసి భయపడుతుంటాడు. ఆమె మరో బాణం సన్నాయి చేస్తుంటుంది. వాడు పరుగెత్తసాగాడు. ఆమె చెట్టు నుంచి దూకి బాణం వదులుతుంది. వాడు జారికొండ కింద పడిపోయాడు. కానీ ప్రాణాలు బతికాయి. ఆమె వెనక్కి వెళ్లదు. అడవిలోపల తిండి కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది. వాడు చేతిలో బెత్తం పట్టుకుని వెనక నుంచి దడపుగా వచ్చి ఆమె మీద దెబ్బ కొడతాడు. ఆమె మూర్ఛపోతుంది. వాడికి అర్థమైంది ఎక్కువ చేసేశానని. ఆమె దగ్గరకు చూడడానికి వస్తుంటాడు. కానీ ఒరిజాల్లో చిక్కుకుని గాల్లో వేలాడుతుంటాడు. ఆమె కళ్ళు తెరుచుకుని నెమ్మదిగా వేస్తుంది. వాడు నీకు బాగుందా లేదా అని అడుగుతుంటాడు. ఆమె ఏమీ అనదు. బెత్తం ఎత్తుకుని ప్రతీకారం కోసం సిద్ధమవుతుంది. అంతలో దూరంగా ఏదో శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆమెకు అర్థమైంది ఈ ద్వీపంలోని ఆదివాసీలు వేటకి వచ్చారని. ఆమె బెత్తం పారేసి పరుగు తీస్తుంటుంది. వాడు చెట్టు ఊపి తనని దాచుకుంటాడు. ఆదివాసీలు చూడకుండా. ఇద్దరు ఏదోలా అడవి ప్రమాదాలు, ఆదివాసీలు చుట్టుముట్టినా బయటపడుతుంటారు. చివరికి ఇద్దరూ ఒకరినొకరు క్షమించుకుంటారు.